దేవుని మహాకృపను బట్టి, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి, కృపాకాలం ఇంకా ఉంది గనుక, కృపాద్వారం ముయ్యపడలేదు కనుక ప్రభు ఇలాంటి కూటాలు ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. రాబో రోజులు రాబోతున్నాయి. ఆ రోజుల్లో దేవుని వాక్యం చెప్పడానికి వీలు లేని రోజులు. ప్రవక్త అయిన ఆమోసు ప్రవచించాడు, అన్నపానములు కలిగే క్షామము కాకుండా దేవుని వాక్యము దొరకని కరువు రాబోతుంది. ప్రజలు తూర్పు నుండి పడమరకి, పడమర నుండి ఉత్తర దిక్షునికి వెళ్ళినా కూడా దేవుని వాక్యం దొరకదట. ఇప్పుడు వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది. హల్లెలూయా. యోసేపు చెప్పాడు, ఫరో చూసిన దర్శనంలో 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి. అప్పుడు ఆ ధాన్యమును కొట్లలో పోసి గోడౌన్స్లో దాన్ని భద్రపరచండి. మరొక 7 సంవత్సరాలు రాబోతుంది కరువు కాలం. అప్పుడు వర్షాలు పడవు, పంటలు పండవు, చాలా కరువు కాలం వస్తుంది. అప్పుడు ఈ ధాన్యాన్ని మీరు అప్పుడు ఉపయోగించుకోవచ్చని దైవజనుడైన యోసేపు చెప్పాడు. అలాగే ఇప్పుడు పంట బాగా పండుతుంది. వాక్యం అనే పంట విస్తారంగా దేవుని వాక్యం వ్యాపిస్తుంది ప్రపంచంలో. సేవకులు కూడా విస్తారంగా లేపబడుతున్నారు ఈ రోజుల్లో. యేసు క్రీస్తు గురించి మాకు తెలియదు అంటానికి వీలు లేకుండా ప్రతి ఒక్కరూ యేసు అనే పేరు నోట రావాలని దేవుని చిత్తమైంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా దేవుని వాక్యం వ్యాపిస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇంత చక్కని మందిరాన్ని మన ప్రియులు పాస్టర్ యేసుబాబు గారు ఈ ప్రాంతంలో, ఈ పొలాల్లో చక్కగా నిర్మించారు. మీరందరూ వచ్చారంటే ఇక్కడికి దేవుని చిత్తము, దేవుని కృపను బట్టి మీరు రాగలిగారు. మనం రావాలంటే రాలేం. ఆయన చిత్తం లేకుండా తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలిపోదు. హల్లెలూయా. ఆయన చిత్తం జరుగుతుంది. తన ప్రజల ఎడలని ఉద్దేశాలు ఉన్నాయి గనుక దేవుని మహాకృపను బట్టి బ్రదర్ ఏసన్న గారు, డేవిడ్ రాజు గారు, మేము ముగ్గురు కూడా ఒకే గురువు దగ్గర మెడ్రాసులో ఆ రోజుల్లో శిష్యరికాన్ని పొందాం. దేవుని వాక్యం నేర్చుకున్నాం. పరిశుద్ధుల పాదాల దగ్గర ఉపదేశ క్రమాలు, పరిచర్య ధర్మాలు, ముందు పరిచర్యలు, తర్వాతే వాక్యం. బాత్రూములు కడగటం, దొడ్లు కడగటం, తుడవటం, దైవజనులకి స్నానాలు చేయించటం, వాళ్ళకి మంచిగా ఇది మా పరిచర్య. వాక్యం నేర్పించేవాళ్ళు కాదు, దేవుడు మాకు వాక్యం నేర్పించారు. ముందు వినయం, విధేయత, తగ్గింపు స్వభావం, ఇది ప్రారంభం. క్రైస్తవ జీవితంలో దేవుని సేవకులు వాడబడాలంటే పరిచర్యే. మోషే ఎంతగా బలంగా వాడబడ్డాడు, అలాగే యెహోషువ ఆయన పరిచారకుడు బలంగా ఇంకా వాడబడ్డాడు. యుద్ధాలు చేశాడు. పరిచారకులు దేవుడు వాడుకుంటారు. తన కొడుకుల్ని నీ తర్వాత నీ కొడుకులను అభిషేకించు, ఈ సేవకు అప్పగించు అని దేవుడు మోషేతో చెప్పలా. అయ్యా నా తర్వాత ఎవరు అంటే నీకు పరిచర్య చేస్తున్నాడే నూను కుమారుడైన యెహోషువ, ఆయన్ని అభిషేకించు, ఆయన మీద చేతులుంచు, నేను జ్ఞానాత్మతో అతను నింపుతానని చెప్పాడు. కాబట్టి ఇది ఈ రోజున పరిచర్య. యేసు ప్రభు కూడా శిష్యులకి పరిచర్య ధర్మం నేర్పించాడు. కాళ్ళు కడగటం, నీళ్లతో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళటం, వెళ్ళి గాడిదని తీసుకురాపో అంటే గాడిదని తీసుకురావటం, మీరు వెళ్ళి ఆహారం కొనుక్కోరండి, షాపింగ్ చేయండి, ఇలాంటి పనులే నేర్పించాడు. ప్రసంగాలు ఎలా చేయమని చెప్పలా. ఆయన వెళ్ళిన తర్వాత దేవుడు తన సేవకుల్ని బలంగా వాడుకున్నారు, అభిషేకించి. అలాగే ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు, పరిచారకుడు ఎలీషా, పరిచారకుడు దేవుడు వాడుకున్నాడు. ఈరోజు
మన పరిచర్య ధర్మంలోనే మన యొక్క జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తే అది స్థిరపడుతుంది. ఏదో డీడీలు బీడీలు థియాలజీలు చేస్తే ప్రజలు రక్షించబడరు. వినటానికి ఇంపుగా ఉంటుంది, భలే చెప్పాడండి వాక్యం. అది కాదు, మనుషుల్లో మార్పు రావాలి. మనుషులు దేవుని వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాపడాల, రొమ్ము కొట్టుకొని ప్రలాపించాల. పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత ఆయన చేసిన మొదటి ప్రసంగంలోనే వాళ్ళు ఏడ్చారు. సహోదరులారా, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో గుచ్చుకొని పోయింది, పొడవబడింది. మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు కేకలు వేశారు. ఈ రోజుల్లో అటువంటి కార్యాలు జరగాలంటే ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని సందులో గడుపుట చాలా మంచిది. ఈ రోజుల్లో సేవని తిరుగుతున్నారు అనేక మంది. ప్రార్థన లేదు, దేవునితో గడపట్ల. యేసుక్రీస్తుతో కూడా వాళ్ళు ఉండిన వారు విద్య లేని పామరులు, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అని వాళ్ళు అంటే, వాళ్ళు యేసుతో కూడా ఉండినవారు. హల్లెలూయా! యేసుతో ఉండాలా. దేవుడు ఆ ధైర్యం, ఆ నిబ్బరం, ఆ శక్తి కావాలంటే యేసుతో ప్రార్థనలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆ బలం మనకు కలుగుతుంది. గనుక మోషే 40 సంవత్సరాలు 40 దినాలు సీనాయి కొండ మీద దేవునితో గడిపాడు. దేవునితో ఏమి తిల్లా ఉన్నప్పుడు తాగల 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపాడు. ఆయన దిగొచ్చినప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది. హల్లెలూయా! దేవునితో ఉన్న వారి ముఖాలు ఎలాగుంటాయి? ప్రకాశిస్తాయి, వెలుగుతూ ఉంటుంది. ఆయన వారి తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన ఎవరి తట్టు చూస్తారో, ఎవరి మీద సూర్యుడు ఎవరి వైపు తిరుగుతారో, ఎవరు సూర్యుడు చూస్తారో వారి ముఖాలు ప్రకాశిస్తాయి. నీతి సూర్యుడైన యేసు మన మీద ప్రకాశించబడునుగాక. అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని సేవలో ఇన్ని సంవత్సరాలు ప్రభువులో గడపడానికి కృపించారు. దేవుని యొక్క వాక్యం పలు ప్రాంతాలకు చెప్పడానికి కృపించారు. తెనాల్లో నేను చదువుకున్నాను, 10th క్లాసే చదివాను. ప్రభు నన్ను సేవకు పిలిచాడు. లేదు, ఇప్పుడు నేను సేవ చేయనయ్యా, బాగా చదివి అప్పుడు చేస్తాను మీ సేవ. మా అమ్మగారు చెప్తూ ఉండేవారు, నా గురించి ఏదో దర్శనం చూసి చెప్తుంటే వినేవాడిని ప్రభా అని అనేవాడిని. 10th క్లాస్ అయిన వెంటనే నాతో మాట్లాడి ఆయన సేవకు రమ్మనగానే నేను ప్రభు సేవకు సమర్పించుకొని అన్నీ విడిచిపెట్టి చివరగా నేను చదివినటువంటి ఆ సర్టిఫికెట్, 10th క్లాస్ ఎగ్జామినేషన్ పబ్లిక్, ఆ రోజులు SLC రాసి వచ్చాను. నా సర్టిఫికెట్ కూడా నేను చూసుకోవాలా, పాస్ అయ్యానో ఫెయిల్ అయ్యానో ఇప్పటికీ నాకు తెలియదు. ప్రభు సేవకు పిలిచాడు. వెంటనే కట్టుబట్టలతో పరిశుద్ధుల దగ్గర, దైవజనుల దగ్గరికి వచ్చాను. మరలా నేను మా ఊరు వెళ్ళి, ఇప్పుడు మాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది, 2 కోట్ల రూపాయలంట ఒక ఎకరం. వదిలేశాను. అపోస్తుల సేవ. ప్రభు చెప్పారండి, వదిలేయి, నేను చూసుకుంటా నేను అన్నాడు ఆయన. నాకున్నవన్నీ వదిలిపెట్టా. ప్రభు ఘనమైన సేవలో పిలిచి వాడుకున్నారు. ఇలాగ ఉంటుండగా 1995 సంవత్సరంలో 95 సంవత్సరంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, అనేక మంది చెప్తున్నారు మేము ఆ దేశం వెళ్ళాం, ఈ దేశం వెళ్ళాం, వాక్యం చెప్పామంటున్నారు. నేను చదువుతున్నా, నన్ను చదువు మానిపించావు. నేను ఎక్కువ చదవలేకపోయాను, తెలుగు భాష తప్ప ఏ భాష నాకు రావట్లే. నేను ఈ సువార్త చెప్పాలి, సర్వలోకానికి వెళ్ళమన్నారు వాక్యంలో అని బాధపడి ప్రార్థన చేసి, కన్నీటితో ప్రార్థన చేసి ఆ రాత్రి పడుకున్నాను.
అప్పుడు ప్రభు అయిన యేసయ్య ప్రపంచ మ్యాపు తీసుకొచ్చి నా ఎదురు చూపించి, ప్రపంచంలో నీ ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తా. మానవునికి భాష ఇచ్చిన వాడెవరు? నేనే కదా. కాబట్టి నీకే భాష కావాలో నానా విధములైన భాష వరాలు అలాగిస్తున్నాను అని అన్నారు. నేను ఎంతగానో సంతోషించి మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి ప్రభా అన్నాను. 97వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చా. ప్రప్రదంగా ప్రభు అయిన యేసయ్య పుట్టిన స్థలం, ఆయన సేవ చేసిన స్థలాలన్నీ తిరిగి రావడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ టైంలో సింగపూరు, మలేషియా సువార్త నిమిత్తం వెళ్ళాను. తర్వాత అమెరికా ఒంటరిగా ట్రాన్స్లేషన్ ఎవరు లేకుండా ప్రభు ఇచ్చిన భాషా వరాలతో 5 సార్లు అమెరికా దేశానికి వెళ్ళి దొరలకు దేవుని వాక్యం చెప్పడానికి పంపించారు. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఆ దొరల మీద చేతులు పెట్టి ప్రార్థిస్తుంటే అనేక మంది గుట్లుగా పడిపోయారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు కాలేజీలు, స్కూళ్ళు మీరు పెట్టండి, ఆర్ఫన్స్ అనాథాశ్రయాలు పెట్టండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పారు. ఆ సేవ నాది కాదయ్యా, నాకు కావాల్సినంత నా ప్రభు ఇస్తున్నారు. అటువంటి వాళ్ళు దాని కొరకు ఎంతోమంది తిరుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చుకోండి, నాకొద్దు అని నేను తీసుకెళ్ళిన డబ్బులే ఖర్చు పెట్టడం జరిగింది. యేసయ్య నమ్మకస్తుడు. ఈరోజు ప్రపంచంలో సుమారు 18 దేశాలు ఒంటరిగా వెళ్ళి ఏ దేశానికి వెళ్ళినా ప్రభు పాస్పోర్టు ఈ వీసాలు ఇవ్వటం జరుగుతుంది. తెలియని ప్రాంతాల్లో ఇండోనేషియా తెలియదు, భయంకరమైన మడ్రలు జరుగుతాయి ఆ ఏరియాలో. అక్కడ ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడు కృపించారు. థాయిలాండ్లో అనేక ప్రాంతాలు తిరగడానికి కృపించారు. ఎందుకు చెప్తున్నానంటే దీనులను పైకి లేవనెత్తువాడు మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. దీనులుగా మనం ఉంటే చాలు, పైకి లేపువాడు ఆయన. తన్ను తాను తగ్గించుకొని వారిని హెచ్చిస్తాడు ఆయన, హెచ్చించువాడు. ఇండియా దేశంలో ప్రతి రాష్ట్రంలో సువార్త చేశారు. నార్త్ ఇండియా మొత్తం తిరిగాను. సొంత డబ్బు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టి ఎక్కడ వ్యతిరేకతలు రాలా. దేవుడు మాకు తోడుగా ఉండి నడిపించారు. ఇప్పుడు 55లోకి నేను వచ్చా. స్తోత్రం చెప్పండి. దేనిలోకి వచ్చాను నమ్ముతున్నారా? నాకు 55 అంటే నమ్ముతున్నారా? నమ్మిన స్తోత్రం చెప్పండి. మరి 55 అంటే సేవలో 55. ప్రభు సేవకు వచ్చి 7 సంవత్సరాలు 55. మరి నేను పుట్టింది 75. స్తోత్రం. ఇప్పుడు ఉన్నది మరో 25. ఏ సంవత్సరం ఇది? 2025 25, 55, 75. స్తోత్రం చెప్పండి మరి గట్టిగా. హల్లెలూయా. రెస్ట్ తీసుకుంటారు. ఈరోజు డమ్మీ అయిపోతారు వయసు రాగానే, మంచాల మీద ఉంటూ ఇద్దరు పట్టుకొని నడిపించడం. కానీ దేవుడు శక్తినిచ్చారు ఎక్క. హల్లెలూయా. రేపు హైదరాబాద్లో ఉంటా, రేపు పగలు, రేపు రాత్రి పూణేలో ఉంటా. చూసారా, దేవుడు తిప్పుతున్నారు, పని ఇస్తున్నాడు ఆయన. పని లేక ఎంతమంది తిరుగుతున్నారండి? పని లేదు. ఎవరైనా పెట్టుకుంటారా, పని పిలుస్తారా అని రోడ్డు మీద కనిపెడుతున్నారా లేదా? ఆయన పిలుస్తున్నాడు పని, ఆయన పని. స్తోత్రం. తీరికే లేదు. రోజు రాత్రి వర్షంలో వాక్యం చెప్పొచ్చా రాజాం, శ్రీకాకుళం జిల్లాలో. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డారా, కోత విస్తారంగా ఉంది, కోసేవారు తక్కువగా ఉన్నారు. ఆ కోసేవాళ్ళు కూడా సమర్పణ ఉండాలి, పరిపూర్ణ సమర్పణ. దేని కొరకో కాదు, ప్రభు కొరకు అప్పగించుకోవాలా. ప్రభా నీ చిత్తానికి అప్పగించుకుంటాను అన్నప్పుడు ఆయన చూసుకుంటాడు ఇక మనల్ని. కనుక ఈరోజు నరసరావుపేట ప్రాంతమైన ఈ ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి ప్రభు మరొకసారి ఈ దీన సేవకునికి ప్రభు ఇచ్చారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. పెంతెకోస్తు హల్లెలూయా చెప్పండి. పెంతెకోస్తు హల్లెలూయా తెలుసా? హల్లెలూయా కాదు, పొడవైన హల్లెలూయా చెప్పాలా? హల్లే చెప్పు. పంజాబ్ హల్లెలూయా, హల్లెలూయా తేడాలు ఉన్నాయి. పంజాబ్ హల్లెలూయా ఇంకా పెద్దది. పంజాబ్ రాష్ట్రంలో వాక్యం చెప్పడానికి వెళ్తే వాళ్ళ దగ్గర నేర్చుకున్న పెద్ద హల్లెలూయా. మనోళ్ళంతా షార్ట్ అన్నీ కత్తిరించేస్తున్నారు హల్లెలూయాని. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మీరు చెప్తారో అంత ఆశీర్వాదాలు వస్తాయి మీకు. చెప్పండి. ఇప్పుడు మీ రోగాలే బాగా అయిపోతాయి, మీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. ఆ సిస్టర్, ఆ పిల్లలకి హల్లెలూయా రాదమ్మా, దేవి ఇంగ్లీషా? హల్లెలూయా చెప్పు. హల్లే ఇంకా గట్టిగా. సాతాల గీతాలు ఉంటే పారిపోతాయి ఇప్పుడే. చిన్న పిల్ల సైతాలు ఉంటాయి కొన్ని, ఎక్కడెక్కడ ఉండవు. ఇక బాబు ఈ హల్లెలూయా దగ్గర మేము ఉండలేము బాబు. స్తోత్రం హల్లెలూయా. ఆ రెండుంటే ఏ ఇంట్లో ఉంటాయో అక్కడ ప్రభు ప్రసన్నత ఉంటుంది. ఏ సంఘంలో ఇలాగ స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ యేసు ప్రభు కూర్చొనే ఉంటాడు. అక్కడే స్తోత్రాలు స్తుతులు లేని స్థలంలో ప్రభు వెళ్ళిపోతాడు. ఆయన కుర్చీ లేకుండా ఎంతసేపు నిలబడతాడండి ఆయన? స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు మన ప్రభు. ఆమేన్. ఎక్కువ స్తోత్రాలు చెప్తానే వచ్చి మన దగ్గర కూర్చుంటాడు ఆయన. కనుక ఇలాంటి దేవుని మనం ఆరాధించుకునే కృపించారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువాడు. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువాడు. కల్వారి కొండపైన రక్తమంత కాచినది. ఈ ప్రవక్త పేరేంటండి? ఎలీషా. ఏలియా ఎలీషా. ఈ ఏలియా ఒకరోజు యెజబెల్ అనేటువంటి స్త్రీ యొక్క మాట విని భయపడి మరణాపేక్ష గలవాడై చావడానికి సిద్ధపడ్డాడు. ప్రభు ఇంక తీసుకొని ప్రేయర్ కూడా చేశాడు. ప్రభు తన చిత్తం నెరవేర్చు కొరకాయ ఏలియాకి, నువ్వు వెళ్ళి ఎలీషా అనే ఒక ధనవంతుడున్నాడు, చాలా భూములు ఆయనకున్నాయి, అతనిని అభిషేకించు, నీ స్థానంలో ఉంటాడని ప్రభు మాట్లాడారు. 12 అరకలు భూమి దున్నుతున్నాడు ఎలీషా. 12వ అరక తాను పట్టుకొని దున్నుచుండగా ఏలియా ఎలీషా యొద్దకు వెళ్ళి తన దుప్పటిని ఆయన మీద వేశాడు. ఎప్పుడైతే దుప్పటి వేశాడో అతడు ఏలియాతో చెప్పిన మాట, అయ్యా ఒక చిన్న అనుమతి నాకు కావాలా, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ముద్దు పెట్టుకొని వచ్చి నిన్ను వెంబడిస్తాను అన్నాడు. అలాగనే నా వల్ల నీకు ఏ అభ్యంతరం లేదని ఏలియా చెప్పినప్పుడు ఎలీషా వెళ్ళి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని ఆ 2 ఎద్దుల్ని కోసి మాంసం తయారు చేసి ఆ ఊరు వాళ్ళందరూ కూడా విందు చేసి దైవ సేవకుని వెంట సేవకు వచ్చేసాడు. పరిచారకుడిగా వచ్చాడు. ఈ పరిచారకుడైనటువంటి ఎలీషా నమ్మకస్తుడు. తన గురువు గారిని ఏ రోజు విడిచిపెట్టలా. యెహోవా జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను. ఎలీషా, ప్రభు దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు, ఇక్కడ ఉండు,
నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళినా ఏలియాని వదిలిపెట్టలా, నమ్మకంగా ఉన్నాడు. చివరిగా ఏలి అన్నాడు, నేను వెళ్ళిపోతున్నా దేవుని దగ్గరికి, నా వల్ల నీకేం కావాలా, ఏం కోరుకుంటున్నావు, నేనేమి ఇవ్వాలని కోరుకుంటున్నావు అని అంటే, అయ్యా మీరు వెళ్ళిపోతే నాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరుంటారు, నన్ను చూసేవాళ్ళు ఎవరుంటారు, కాబట్టి కొంత సహాయం చేయ డబ్బు అని అనాలా. నీవు పొందిన ఆత్మలో 2 అంతలు నాకు కావాలన్నాడు. స్తోత్ర. 2 అంతల డబల్ పోర్షన్ స్పిరిట్, 2 అంతల ఆత్మ నాకు కావాలయ్యా. చాలా కష్టం ఎలీషా ఇది. సరే నేను వెళుతున్నప్పుడు నువ్వు చూస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగ వెళ్ళిద్దరం మాట్లాడుకొని వెళుతుండగా పరలోకం నుండి అగ్ని రథం వచ్చేసింది. అగ్ని రథాలు, అగ్ని గుర్రములతో, ఒక గొప్ప వెలుగుతో పరలోకం నుండి వచ్చి ఏలియా దాని మీద కూర్చున్నాడు. అలాగే వెళ్ళిపోతున్నాడు ఏలియా. ఎలీషా అయ్యో నా ఏలినవాడని కేకలు వేసుకుంటూ వెంటపడ్డాడు. మేఘాలకు వచ్చి కనబడకుండా వెళ్ళిపోయాడు. అప్పుడైన బట్టలు చింపుకొని ఎలీషా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఆ వైపు ఆకాశం వైపు తేరి చూస్తుండగా ఆ మేఘాల్లో నుండి ఒక దుప్పటి ఆయన ముందు పడిపోయింది. ఏలియా దుప్పటి ఆయన ఎదుట పడగానే ఆయన పరుగున వెళ్ళి ఆ దుప్పటిని తీసుకొని ఆయన యోర్దాను నది దగ్గరికి వెళ్ళి, యోర్దాను నది దాన్ని మడిచి ఏలియా దేవుడు ఎక్కడా అని దాన్ని కొట్టగానే 2 పాయలు అయిపోయింది. ఏలియా చేసిన అద్భుతాలు 7, ఎలీషా చేసిన అద్భుతాలు 14. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చివరి అద్భుతం ఏంటంటే ఆయన చనిపోయి సమాధి చేయబడితే వేరే ఒకళ్ళు వచ్చి తెలియకుండా ఆయన సమాధిలో ఒక బాడీని పెడితే ఈయన ఎముకలకు తగలగానే ఆ డెడ్ బాడీ బతికేసింది. ఎంత శక్తి ఉందో చూడండి. అగ్ని దైవజనుల్లో ఉన్న పవర్. చనిపోయిన ఆయన ఎముకల్లో కూడా గొప్ప శక్తి ఉన్నది. అలాంటి దైవజనుడి దగ్గర శిష్యులు ఉన్నారు. శిష్యులతో ఆయన పరిచర్య కొనసాగిస్తున్నాడు. ఒక రోజున ఎలీషా దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు, ప్రవక్తల శిష్యులు, అయ్యా నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. ఎలాగుందంట అది? చాలా ఇరుగ్గా ఉంది. మనమే ఎక్కువ మంది ఉన్నాం, స్థలము చిన్నది, చాలా కష్టపడుతున్నాం, ఇరుకు కూర్చుంటున్నాం, ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే, నీకిష్టమైతే యోర్దాను నదికి మేము వెళ్ళి తలాక మ్రాను నరుక్కొని వచ్చి మరి ఒక చోట మంచి నివాసం పెద్దది కడదాం, నీ ఇష్టమైతేనే చెప్పండి అయ్యగారు అన్నారు. అప్పుడు దైవజనుడు ఎలీషా అంటున్నాడు, సరే వెళ్ళండి. లేదు మీరు మాతో రావాలా, నువ్వు మాతో రాకపోతే మేమేం రాగలుగుతాం. చూసారా, ఇదే మాట మోషే ప్రభు దగ్గర అన్నాడు, నీవు రాని ఎడల మమ్ముని ఇక్కడి నుండి తీసుకొని పోకము. స్తోత్రం. ప్రభు ఏమన్నారు, మీరు లోబడిన ప్రజలు వీళ్ళందరూ, మోషే నేను రాను, అరణ్యంలో వెళుతూ రాను, విసిగిపోయాను అని బాధపడుతుంటే, అయ్యా నువ్వు రాకపోతే మేమెందుకు వెళ్ళగలం, నువ్వు రాని ఎడల మేము ఎక్కడే ఉండిపోతాం అని మోషే అంటే ప్రభు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్. నా సన్నిధికి తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను అని ప్రభు చెప్పాడు. అలాగే ఎలీషా శిష్యులు, మేము మరి ఒక నివాసము కట్టుకుందాం, ఇది ఇరుగ్గా ఉంది అన్నప్పుడు వెళ్ళమన్నాడు ఎలీషా. లేదు మీరు రావాలా అన్నప్పుడు సరే వచ్చేదను అని వారి వెంట వెళ్ళాడు. ప్రియులారా, ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని ఇప్పుడు మనం చదివినంత వరకు మనం ధ్యానిస్తే, శిష్యులు
ఏమన్నారంటే, నీ యొద్ద మాకున్న స్థలము చెప్పండి ఎలాగుందంట, ఇరుకుగా ఉంది. ఒక విశాలమైన స్థలం మనం నివాసం కట్టుకుందాం. నీవు లేకుండా, నీ ఆలోచన లేకుండా, నీ చిత్తం లేకుండా మేము వెళ్ళం, మా సొంత ఇష్టం చెయ్యం, నీ ఆలోచన ఉండాలి మాకు అన్నప్పుడు దీనిలో మనం చూస్తున్నాం, శిష్యులు ఇరుకుగా ఉంది, ఒక విశాలమైన స్థలం కట్టాలా, ఒక విశాలమైన మందిరం మనం కట్టాలా. స్తోత్రం చెప్పండి. ఈరోజు విశ్వాసులలో చెప్పాలా, సేవకుల దగ్గర పెద్ద మందిరం కడదామయ్యా, పెద్ద స్థలం ఇది సరిపోట్లో మనకి అన్నవాళ్ళు ఉంటే పరలోకం సంతోషిస్తుంది. ఆమేన్. ఇరుకులో నేను మొర్ర పెట్టాను. కీర్తన గ్రంథకర్త ఏమన్నాడు, ఇరుకులో మొర్ర పెట్టగా విశాలతలో నాకు ఆయన ఏం చేశాడు, నా మొర్ర ఆలకించాడు. స్తోత్రం. ఇరుకులో నుండి విశాలతగా మనం వెళ్ళాలా. మనం వచ్చిన మార్గం ఎలాంటిది, ఇరుకు మార్గం. ఇరుకులో ఉండేప్పుడే విశాలతలో మన దేవుడు తీసుకెళ్తాడు. ముందే నువ్వు విశాలతలో ఉంటే ఇరుకులో రాలేవు. దీనత్వంలో నుండి ఉన్నత స్థానానికి పైకి వెళ్ళాలా. దీన మనసు నీకు ముందే ఉండాలా. హెచ్చించుకున్నావు అనుకో ముందే తగ్గించబడతావు, తగ్గించుకొని ప్రారంభంలో ఉన్నావు అనుకో హెచ్చింపబడతావు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇరుకు. ఈరోజు సేవ విస్తరించబడాలి. చదవండి 54వ అధ్యాయము యెషయా గ్రంథం 54:2 చదువుదాం. చదవండి. నీ గుడారపు స్థలములను విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమవైపునకును వ్యాపించదవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వ్యాపించాలా. కుడికి వైపును ఎడమ వైపునకును వ్యాపించదవు. నీ గుడారపు త్రాళ్లను పొడుగు చేయి, గుడారాన్ని పెంచు, మేకులతో దిగకొట్టు. ఈరోజు సేవ విస్తరించబడాలా, వ్యాపించాలా. యేసు ప్రభు కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఈరోజు మన పరిచర్యలు కూడా, మన సేవ విధానం కూడా, మన కుటుంబాలు కూడా విస్తరించాలా. ప్రభు ఇచ్చిన వాగ్దానం అదే. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. అది దేవుని వాగ్దానం. అక్కడే ఉండకూడదు. ఒక తలాంతులు తీసుకున్నవాడు అలాగుండిపోయాడు. సోమరువైన శఠదాసుడా అన్నాడు. నువ్వు రక్షణ పొంది అలాగనే ఉంటే చాలదు, పరిశుద్ధాత్మ పొంది అలాగ ఉంటే చాలదు. దేవుని కృపలో నువ్వు ఎదగాల, దేవుని సన్నిధిలో కృపావరాలు పొందుకోవాలా, ఆత్మీయ జీవితంలో ఎదిగి అభివృద్ధి చెందాలా. అది ఈరోజు మనకు కావాలా. ఇరుక్కు చాలా ఇరుగ్గా ఉందయ్యా. మన తాళ్ళు పెంచుకోవాలా, మన సేవ విస్తరించబడాలా, మన సంఘం విస్తరించబడాలా. చెప్పగలిగే సంఘ సభ్యులు, దైవజనుడి దగ్గర చెప్పగలిగే విశ్వాసుల అవసరం. ఆమేన్. దైవజనుడు ఆలోచిస్తాడు దాని గురించి. ఎప్పుడు కాదు అలాగెందుకు అనడం. దైవజనుడితో మీరు పంచుకోవాలి మీ యొక్క ప్రభు మీకు ఇచ్చినట్టు బాధ్యత, భారాన్ని. అందుకే దేవుని వాక్యంలో ఉంది, యెహోషువ పాలు తేల ప్రవహించే దేశం వచ్చిన తర్వాత ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి పంచిపెట్టాడు. సీట్లు వేసి, ఇదిగో మీకు ఈ ప్రాంతం, రూబేనీయులారా ఇటు, యోధా గోత్రానికి ఇటు, ఇలాగ అందరూ పంచాడు. పంచిన తర్వాత యోసేపు పుత్రులకు కూడా పంచాడు. ఆ ప్రాంతాలంతా పంచితే ఒక రోజున యెహోషువ దగ్గరికి యోసేపు పుత్రులు వచ్చి అడిగారు, అయ్యా యెహోషువ,
నీవు మాకిచ్చిన స్థలం ఒక సీటే మాకేసావు, మాకు కొంచెమే వచ్చింది, సరిపోట్ల మాకిది అని యెహోషువ దగ్గర చెప్పారు. యోసేపు అంటే ఏంటి అర్థం? ఫలించడి కొమ్మ. హల్లెలూయా. ఫలించడి, ఫ్రూట్ఫుల్, అభివృద్ధి చెందాలా. నిజంగా దేవుడిని పిలిస్తే, దైవ స్వరం వింటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన శిష్యులుగా ఆయన సేవకులుగా మనం ఉంటే, మనమున్న స్థలము, మన పరిచర్యలు వ్యాపించాలా. హల్లెలూయా. అటువంటి వార్త ప్రతి వారు నోట నుండి రావాల బయటికి. యోసేపు పుత్రులు అన్నారు, మేము ఫలించేవాళ్ళం. మా నాన్నగారు ఐగుప్తు దేశంలో ఫలించాడు. మా తాత యాకోబు ఆశీర్వదించినప్పుడు యోసేపు గురించి అన్నాడు, యోసేపు ఫలించడు కొమ్మ, ఊట యొద్ద ఫలించడు కొమ్మ, అతని రెమ్మలు గోడ ఎక్కి వ్యాపిస్తాయి. హల్లెలూయా. అటువంటి దీవించబడిన మాకు ఈ స్థలం సరిపోట్లా అని అన్నారు. చదవండి ఆ వాక్యం. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం చదవండి. అప్పుడు యోసేపు పుత్రులు మేము గొప్ప జనమే కదా, ఇంతవరకు యెహోవా మమ్మల్ని దీవించరని, ఇది వరకు దీవించరని మనవి చేయగా, మీరు గొప్ప జనము గనుక మీరు అడవికి పోయి దేశములోను మీరే చెట్లు నరుక్కొని వాటితో చెప్పాను. అందుకు యోసేపు పుత్రులు మీకు అధిక బలము కలదు. హల్లెలూయా. మీకు ఒక్క వంతు సీటియే కాదు, ఆ కొండ మీదే అది అరణ్యము గనుక దానిని మీరు నరుకుడి, అప్పుడు ఆ ప్రదేశం అంతా మీ దగ్గర. చప్పలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు బలవంతులు. ఆమేన్. మీకు స్థలము సరిపోదు, బలవంతులుగా ఉండాలా. సాతాను బలము మీద మనకు అధికారం దేవుడిచ్చారు. ఈ లోకములో సాతాను శత్రువుని యొక్క బలము అధిక బలం మనకున్నది. లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. చెప్పడు గొప్పవాడు. హల్లెలూయా. మనకు ఇది సరిపోదు. మీరు ఎఫ్రాయిములతోను మనష్షేలతో యెహోషువ చెప్పాడు, మీరు బలవంతులు, ఆ ప్రాంతానంతా నరికి స్వాధీనపరచుకోండి, అది మీదే. ఎవరెవరికి చెప్పాడు ఈ మాట? ఎఫ్రాయిములు, మనష్షే. ఎవరిద్దరు? యోసేపు కొడుకులు. ప్రైజ్ ది లార్డ్. ఎఫ్రాయిం అంటే ఫలించుట, మనష్షే అంటే మరచుట. మర్చిపోవాలి, మన శ్రమను మర్చిపోవాలా, మన ఇల్లు మర్చిపోవాలా. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ఈ రాజు నీ ప్రభు, నీ సౌందర్యమును కోరినవాడు, నీ తండ్రి ఇంటిని మర్చిపో. స్తోత్రం. లోకంలో అనేక విషయాలు మనం మర్చిపోవాలా. యేసు ప్రేమ మనలోకి వచ్చిన తర్వాత ఈ లోక ప్రేమలకు విలువ లేకుండా పోయింది. ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమలో నుండి ఏది మనల్ని ఎడబాపలేదు. ఫలించో అనుభవం ఎఫ్రాయిం. మనిషి అంటే మర్చిపోవాలా, అన్నీ మర్చిపోవాలి లోక విషయాలు. అపోస్తలుడు పౌలు అంటాడు, వెనుకున్నవన్నీ మరచి
ముందున్న వాటి కొరకు వేగన పడుచున్నాను. నీ అపజయం మర్చిపోవాలా, నీ నిందలు మర్చిపోవాలా, నీ యొక్క సిగ్గు మర్చిపోవాలా, నీకున్నటువంటి అన్నీ మర్చిపోయి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసుని చూడాలి. స్తోత్రం. అందువలన దేవుని బిడ్డలారా, మాకు ఇది సరిపోవట్లేదన్నారు వాళ్ళు. ఈరోజు నువ్వు చెప్పగలవా? ఈరోజు మనం చెప్పే పరిస్థితుల్లో రావాలంటే మనం ఫలించాలా. సాక్ష్యాల ద్వారా అనేకులు సాక్ష్యం చెప్పి కొత్త కొత్త ఆత్మల ప్రభు సన్నిధికి తీసుకురావాలి. మన అనుభవాలు చెప్పి యేసు ప్రభు ప్రేమ గలవాడు, ఆయన రక్తం ఇచ్చాడు, మన కొరకు ప్రాణం ఇచ్చాడు, నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే మీ కష్టాలు మీ బాధలు తొలగిపోతాయి, పరలోక రాజ్యం చేర్చగలిగేవాడు ఆయనే, మార్గము సత్యము జీవం. ఆమె చెప్పండి, చెప్పగలవా నువ్వు ప్రభుని గురించి? అలాగా చెప్పడానికి టైం ఉందా? అలాగైతే విస్తారంగా ఈ ప్రాంతాలు కదిలించబడతాయి, ప్రజలు విస్తారంగా వస్తాయి. ఈ స్థలము చెప్పండి, ఈ స్థలము సరిపోదు. చెప్పండి, ఏమవ్వదు? సరిపోదు, ఇరుగ్గా ఉంటుంది. అందుకే వాళ్ళు అన్నారు, ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది, నీ యొద్ద నీ సెలవైతే మేము వెళ్ళి తొలకం రాను నరుక్కొని మరొక విశాలంగా ఒక నివాసాన్ని కట్టుదాం అన్నారు. ఏది చేసినా ఐక్యత. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఐక్యత. సేవకునికి విశ్వాసులకి మంచి ప్రేమ ఐక్యత ఉండాలా. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయొద్దు. సేవకుడు చెప్పకుండా ఎన్నెన్నో చేస్తుంటారు కొందరు, అది పొరపాటు. దేవుని కృపను కోల్పోతున్నారు అటువంటి వారు. మనం ఏమి చేసినా ప్రభు చిత్తానుసారంగా, ప్రభు ఆలోచన ప్రకారంగా మనం చేయాలా. అప్పుడు ఆ సేవ ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ పరిచర్య విస్తరిస్తుంది, మన కుటుంబాలు కూడా దీవించబడతాయి. ప్రభు కూడా మనం ఎదుగుతూ ఉంటే ఆగిపోమని చెప్పడు ఆయన. ప్రభు అన్నాడు, సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు యేసయ్య. సముద్రం మీద నడుచుకుంటే పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి వచ్చుటకు, నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవి. అలాగంటే ప్రభు ఏమనాలా? సీమోను, నువ్వు మనుషుడు కాబట్టి ఇంకా నీలో బలహీనతలు ఉన్నాయి, నువ్వు రాలేవు, ఎందుకు నీకు తలంపు వచ్చింది అని గద్దించాలా. కానీ గద్దించాలా ఆయన అంటాడు, ప్రేమ గలవాడు గనక కపటము లేదు ఆయన ప్రేమలో, రా, నాకు ఇష్టమే, రా. అది ప్రభు మనకు కోరుతుంది. శిష్యులారా, నాకు తెలియదా పెద్ద నివాసం కట్టాలో? నాకు తెలియదా? మీరు నాకు చెప్పాలా అని దైవజనుడు చెప్పాలా? వాళ్ళ నోట వచ్చిన మాటని విని సంతోషించాడు దైవజనుడు. సంఘములోంచి రావాలా. సేవకుల దగ్గర మనం చెప్పేవారికి ఉండాలా. సేవ విస్తరణ గురించి దైవజనులకి ఆలోచన చెప్పగలిగేవారికి ఉండాలా. తర్వాత డిసిషన్ తీసుకునేది, ఫైనల్ చేసేది దైవజనుడే. స్తోత్రం చెబుదామా? నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ముఖాన్ని మనం చూసి దేవుని ఆలోచన మనం ఎరిగిన వారమై ఆ క్రమంలో మనం వెళితే అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎలీషాతో శిష్యుల మాట చెప్పినప్పుడు ఎలీషా, సరే నేను కూడా మీతో వస్తాను అని చెప్పాడు. అభివృద్ధి పరచడం మంచిదే కదా, ఏది కూడా అడ్డుపడడు ఆయన.
నీ చిత్తమైతే మమ్మల్ని పంపించంటే దేవుడు కాదనడు. నేను వెళతాను ప్రభు అంటే అది తప్పు, కానీ నీ చిత్తమైతే. హల్లెలూయా. పేతురు కూడా అదే అడిగాడు, ప్రభా నీ చిత్తమైతే, నీ సెలవైతే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు నీ చిత్తమైతే. అలాగే ఈ శిష్యులు కూడా ఆ దైవజనుడితో చెప్పిన మాట అదే, నీ చిత్తమైతే తలొక మ్రాను నరికి మరొక చోట నివాసం కడదాం అని చెప్పారు. ఆ మాటకి దైవజనుడు కూడా సంతోషించి సరే వెళ్ళండి అన్నాడు. లేదు మీరు రావాలయ్యా, సరే వెళదాం పదండి, అందరం వెళదాం. ఒక ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు చెప్పండి, ఎంత మేలు, ఎంత మనోహర. హల్లెలూయా. అది అహరోను తల మీద పోయబడి నూనె లేకుంటే తైలము, పరిమళ తైలము తల మీద పోయబడి అలాగా గడ్డ మీదుగా కారి అంగీలంతా తడుపుకుంటూ దిగజారి కింద వరకు దిగజారిన పరిమళ తైలము పోలే ఉంటుంది సహవాసం. ప్రైజ్ ది లార్డ్. సహవాసంతో మనం చేయాలి, ఏం చేసినా ఏక మనసుతో చేయాలా, ఏకాత్మ కలిగి ఉండాలి సంఘములో. అది ఇక్కడ మనం చూస్తున్నాం. అందరూ కలిశారు, ప్రార్థన చేసుకున్నారు, పాటలు పాడి ఉండొచ్చు. మనం దేవుని సన్నిధికి మనం ఒక నివాసం కట్టం వెళ్ళిపోతున్నాం అని అందరూ కూడా బయలుదేరారు. దేవుని స్తోత్రం. అందరూ బయలుదేరి యోర్దాను నదికి వచ్చారు. యోర్దాను నదికి వచ్చి ఏం చేశారు, మ్రానులు నరుగుచుండగా. హల్లెలూయా. మ్రానులు నరుగుచు ఉన్నారు. ఎవరి పనిని వాళ్ళు చేస్తున్నారు. దైవజనుడు అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. కష్టపడుతున్నారు. ఒక నివాసం కట్టాలి. మనందరం కష్టపడి తలొక మ్రాను నరుక్కొని మనం వెళ్ళిపోవాలా. వారికి ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి, శక్తిని ఉపయోగించి దైవజనుడి యొక్క తోడుగా తీసుకొని వెళ్ళి వాళ్ళ పనిలో నిమగ్నమై ఉండగా ఒక కేక వినబడింది, అయ్యో నా ఏలినవాడా. హల్లెలూయా చెప్పండి. ఆ గొడ్డలి ఊడి ఏమైంది, నీళ్ళలో పడిపోయింది. అయ్యో ఏలినవాడా. గొడ్డలి ఊడి నీళ్ళలో పడింది. అది ఎరువు తెచ్చింది, అద్దెకి తెచ్చాము దాన్ని. అది మాది కాదు దైవజనుడా, అది ఎరువుకు తెచ్చిన గొడ్డలి నీటిలో పడిపోయింది. అయ్యా ఇప్పుడు మనం ఏం చేయాలా. పెద్ద కేకలు, అయ్యో దైవజనుడా. హల్లెలూయా. ప్రభువా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అన్నా దైవజనుడితో మొర్ర పెడుతున్నారు. దైవజనుడి దగ్గర ఉంది సమస్తం. ఈయన ఆమెనంటే ఇక్కడ అవును అంటే పరలోకంలో కూడా అవును అంటది. స్తోత్ర. నువ్వు ఏది ఇక్కడ ఇప్పుతావో పరలోకంలో ఇప్పబడుతుంది. ఎక్కడ నువ్వు ఏది బంధిస్తావో పరలోకంలో అది బంధించబడుతుంది. హల్లెలూయా. బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయా మీకు? బ్యాంక్ అకౌంట్లో ఉన్నవాడు హల్లెలూయా చెప్పండి. ఆయన ఆమేన్. ఎత్తండి, ఇలాగంటావు కదా, పెట్టడం కొంచెం ఉంచండి. ఏమైంది? బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి కదా, సరే. లాకర్స్ ఉన్నాయ్యా మాకు బ్యాంకులో అన్నవాళ్ళు చేయొద్దండి. పైకి ఇతర ఆయన ఏం పర్వాదా, లాకర్లు ఉన్నాయ్యా మాకు. ప్రైజ్ ది లార్డ్. ఆ లాకర్ సిస్టమ్ ఏంటంటే నీకు బంగారం ఉన్నా లేక ఏదైనా విలువైన ఆ లాకర్లో బ్యాంకులో దాచుకోవాలంటే దానికి వేరే ఒక అకౌంట్ చేసుకోవాలా, తాళాలు ఒక తాళం ఇస్తారు మీకు. బ్యాంక్ మేనేజర్ దగ్గర, బ్యాంక్ వాళ్ళ దగ్గర ఒక తాళం ఉంటుంది. నీ అంతటి నువ్వు నాది కదా ఇది అని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఇప్పడానికి వీల్లేదు. నువ్వు ఇప్పిన తర్వాత ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఇంకో తాళం ఉంటుంది దీనికి సంబంధించింది, వాళ్ళు తీస్తే రెండు తీసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. వాళ్ళు తీసినా అది ఓపెన్ అవ్వదు, మనం వెళ్ళి తీసినా ఓపెన్ అవ్వదు. వాళ్ళు మనము కలిసి ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అయిపోద్ది. హల్లెలూయా. అలాగే పరలోకంలో ప్రభు దగ్గర తాళం ఉంది. సేవకులకు తాళం ఇచ్చాడు. తెలుసా మీకు ప్రభు సేవకుల దగ్గర తాళం ఉందని? ఉందా? తెలిసిన వాళ్ళు స్తోత్రం చెప్పాలా?
ఉందా లేదమ్మా? ఎక్కడ? అందరు ప్రార్థన చేస్తున్నారుగా. ప్రార్థన అందరూ చేసేవాళ్ళు, అందరి దగ్గర తాళాలు ఉంటాయా? సేవకుల దగ్గరే ఉంటాయి అంటున్నాను నేను. ఒకటి ఎవరి దగ్గర ఉంటాయి? సేవకుల దగ్గర తాళం ఉంటుంది. పరలోకంలో దేవుని దగ్గర తాళం ఉంటుంది. మేము ఇక్కడ ఎప్పితే అక్కడ ఎప్పబడుతుంది, మేము ఇక్కడ మూసేస్తే అక్కడ మూసేయబడుతుంది. ఇక మీరు ఎంత జిగించుకున్న అవ్వదు. స్తోత్రం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురుతో చెప్పాడు ఆ మాట. సీమోను సీమోను బరయోనా, నీవు ధన్యుడివు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడ. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా. దైవజనుడు అపోస్తుడికి ఇచ్చాడు తాళం. ఇక్కడ ఓపెన్ చేస్తే పరలోకంలో దేవుడు ఓపెన్ చేస్తారు. ప్రభువా ఈ బిడ్డను దీవించు అని దైవజనుడు చెప్తే పరలోకంలో దేవుడు అక్కడికి వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఇది గొప్ప సత్యం. దైవజనులతో సహవాసం ఉండాలి. పాస్టర్ గారితో మీరు ఐక్యమత్యంగా ఉండాలా. వారి ప్రార్థన మీరు కోరుకోవాలా. ఇశ్రాయేలులు అంటారు, అయ్యా సమూయేలు దైవజనుడా, మా నిమిత్తం ప్రార్థన చేయటం నీవు మానవద్దు, ప్రార్థన చేయండి, శత్రువులు మేము జయించలేకపోతున్నాం. దైవజనుడు ప్రార్థన గొప్పది. మీకు జబ్బు వస్తే ఎక్కడికి వెళ్ళాలి? మొట్టమొదటిగా చెప్పడమ్మా, డాక్టర్ దగ్గర. నర్సరాపేట డాక్టర్లే. స్తోత్రం. కిడ్నీ డాక్టర్లు, పళ్ళ డాక్టర్లు, చర్మ వైద్యులు. కానీ మీకు జబ్బు వస్తే ఎక్కడికి వెళ్ళాలా? గట్టిగా చెప్పండి, నోరు తెరిచి. ఏమన్నా ఏమా? సంఘ పెద్ద యొద్దకు మీలో ఎవరికైనా రోగం వచ్చిన ఎడల సంఘ పెద్దలు పిలిపించాలా. సంఘ పెద్ద ఎవరు ఉన్నారా? సంఘంలో పెద్దలు అయ్యగారండి ఉన్నారా? లేరు. మరి సంఘానికి పెద్ద ఎవరండి? ప్రభు సేవకులే. స్తోత్రం చెప్పు. అపోస్తుడు పేతురే అంటాడు, పేతురు పత్రికలో తోటి పెద్దను అన్నాడు ఆయన. సంఘానికి పెద్ద ఎవరు? సేవకుడే. ప్రైజ్ ద లార్డ్. సేవకుని దగ్గరికి మీరు రావాలా. సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థత పరుస్తుంది. ఆమేన్. ఒకవేళ అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుతున్నాడు. దేవుడి సేవకుల దగ్గర కొన్ని అధికారాలు ఇచ్చాడు. తెలుసా మీకు? శిష్యుల్ని పిలిచి రోగముల మీదను దయ్యముల మీదను నేను మీకు అధికారం ఇస్తున్నానన్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. అధికారం సేవకుడికి ఉండాలా. బోధ కూడా అధికారంతో కొన్ని బోధగా ఉండాలా. బతిలాడే బోధగా ఉండకూడదు. హల్లెలూయా. మా చర్చిలో ఒక మంచి కుటుంబం ఉంది. సినిమా నిర్మాతల వాళ్ళు. సినిమా హాల్స్ కూడా ఉన్నాయి. భలే నేనంటే ప్రేమ, నాకు వాళ్ళంటే ఎంతో ప్రేమ. రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడల్లా బోర్రవేట, మంచి ఏపుళ్ళు, పావురాలు ఏపుళ్ళు, మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు. ప్రభు సంఘంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఒక్కలుంటే చాలు ప్రభుని వాళ్ళే ప్రేమించడం ప్రారంభించారు. ప్రభు చూశాడు, నా కుమారుడు నన్నే మర్చిపోతాడు, ఇక్కడ తర్వాత వాళ్ళే ప్రేమిస్తాడు, వాళ్ళంటికి వెళ్ళి తిరుగుతున్నాడు అనుకొని చిన్న తేడా చేశాడు దేవుడు. పాస్టర్ గారు అండి రేపు సాయంకాలం రండి, రేపు సాయంకాలం 5 గంటలు రావాలి మీరు అన్నారు. వాళ్ళు తప్పకుండా వస్తారమ్మా అన్న. ఆ టైంలో ఇంకొక ఇంటికి వెళ్ళలేదు దర్శించడానికి. వాళ్ళు ఏం చేశారు, మేము రమ్మన్నప్పుడు రావాలిగా మీరు అన్నారు. ప్రభు అన్నారు, చూసావా ఎంతవరకు వెళ్ళిపోయారో వాళ్ళు. పిలిచింది ఎవరు? నేను సాగు పిలిచింది ఎవరు? దేవుడా, నేను నిన్ను పిలిచా, ఇప్పుడు నిన్ను ఏం చేస్తా, చిట్టు చాడి అంటున్నారు వాళ్ళు. ఇక నేను అవసరం లేదా నీకు? నువ్వు బాగా వాళ్ళు పెడుతున్నారని చెప్పి వెళ్ళావు కుమారుడా,
అని ప్రభు చెప్తే, ప్రభువా నన్ను క్షమించు, ఇక నేను అంత ప్రేమించలే అని ఉన్నా. కొన్ని రోజుల తర్వాత వాళ్ళే పాస్టర్ గారు మైండ్ మారిపోయింది, మా మీద ప్రేమ లేదు అని ఆగిపోయారు. ఎప్పుడు డబ్బు ఇచ్చేవాడు, ఎంతో ప్రేమ, గొప్ప కోటీశ్వరులు, వాళ్ళని నన్ను ఇచ్చేశారు. ఎప్పుడైతే దూరపరిచారో కన్నీటి ప్రార్థన చేశారు, ప్రభువా సహాయించు, నన్ను క్షమించు, సంఘాన్ని ఆశీర్వదించు, ఇంతవరకు సంఘం అభివృద్ధి అవ్వలేదని ప్రార్థన చేస్తే దర్శనం కనబడుతుంది. గొర్రెలు అలాగ వస్తున్నాయి చర్చిలోకి వస్తుంటే వచ్చిన గొర్రెంతా లోపల కానీ మనుషులైపోయి కూర్చుంటారు చర్చిలో. స్తోత్రం, నేను దీవించబోతున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనతో మనం ఉంటే సహవాసం, ఆయన ఇచ్చిన కృపలు మనం పొందుకొని, ఆయన ప్రేమించి ఆయన నడవడిలో మనం నడిస్తే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. కాబట్టి దైవజనుడి దగ్గర వాళ్ళు మొరపెట్టారు. మా దైవజనుడని ఎలీషా అభిషేకం దాని మీద ఆయన ప్రార్థన చేస్తుంటే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఈ విషయం కూడా దైవజనుడికే చెప్పాలా, దైవజనుడికి చెప్పాలా. దేవునికి మనుషులకి మధ్యవర్తులు దేవుని సేవకులు, దేవునికి మనుషులకి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు. ఎలాగో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీరు దేవునితో సమాధానపడని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. మేము క్రీస్తు రాయబారులమై ఉన్నాం. హల్లెలూయా. రాయబారాలు చేసేవాళ్ళం మేము. అక్కడ మాట ఇక్కడ మాట అదే మా పని. అంటే అర్థం ఏంటి? మీ ప్రార్థనలన్నీ, మీ కొరకు చేసే ప్రార్థనలు దేవుని దగ్గర చెప్పాలి మీ పక్షంగా. దేవునికి రాయబారులు దైవజనులు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 20వ వచనంలో 18వ వచనమా అంతే 20వ వచనంలో 2వ కొరింథీ చదవండమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో మీరు సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాల కొడుచున్న. స్తోత్రాలు చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దైవజనుడు ఎలీషా ఎందుకు వచ్చి అన్నారు, అయ్యో మా ఏలుడివాడా, ఇది అరువుకు తెచ్చిన గొడ్డలి. ఏం తెచ్చింది? అరువుకు తెచ్చింది. అంటే అద్దెకు తెచ్చింది. మళ్ళా మేము వాళ్ళకి ఇవ్వాలా? హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందో ఈ అరువు తెచ్చిన విషయాల గురించి చదవండి. నిర్గమకాండం 22వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 22:14. బదులు తీసుకొని పోగా దాని యజమానుడు హల్లెలూయా. అది పోయినా నష్టం కలిగినా దానికి ఎంత డబ్బు అయిందో దానికి ఇవ్వాలి. అది పాత నిబంధనలో ఓల్డ్ టెస్టమెంట్లో 10 ఆజ్ఞల్లో దేవుడిచ్చిన ఆజ్ఞ. మీరెవరి దగ్గర ఏదైనా వస్తువు తీసుకుంటే అది మీరు దానికి చెల్లించాలా. ఒకవేళ పోగొట్టుకున్నా, అది నష్టమైపోయినా, చెడిపోయినా దానికి ఎంత ఖర్చు అవుతుందో తిరిగి మీరు వారి దానికి ఇవ్వాలి. హల్లెలూయా. అలాగనే ఈ యొక్క ఎలీషా శిష్యులు అడుగుతున్నారు, అయ్యో నా ఏలినవాడా, అది మేము ఎరువు తెచ్చిన గొడ్డలి, మేము అద్దెకి తీసుకొచ్చామయ్యా, మేము రెస్పాన్సిబిలిటీ, మాకు ఒక బాధ్యత ఉంది, మేము తిరిగి అప్పగించాలా. హల్లెలూయా. అలాగనే మన ప్రాణం కూడా మంద కాదు, దేవుడిచ్చిన భిక్ష. స్తోత్రం. మన ఆత్మ దేవుడు మనకు పెట్టాడు. తిరిగి మన క్రియలు అన్నీ ఆయనకి అప్పగించాలా, ఆయనకి చెప్పాలా. ఏదో నా ప్రాణం నా ఇష్టానుసారం చేసుకుంటా, ఆత్మహత్య చేసుకుంటా, కోసేసుకుంటా అని ఇష్టప్రకారం చేయకూడదు. యేసు ప్రభు చూడండి, కలవరి శిలువలో, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు ఇచ్చిన ఆత్మ
నీవిచ్చిన శరీరము, నీవిచ్చిన జ్ఞానం దేవుడిచ్చింది ఇది. యేసు ప్రభు అంటాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, దానిలో నీ చిత్తము చేయుటకు ఎదుగో నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం నేర్చుకోండి, తెలుసుకోండి జాగ్రత్తగా. అప్పగించాలి దేవునికి. ఆత్మ శరీరముతో మట్టి నుండి వచ్చింది కాబట్టి తిరిగి మన్నుకపోతే ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుగు చేరవలసి ఉంది. కనుక సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఆవిడకి కేకలేస్తున్నారు చూడండి. అయ్యో పోయింది, పడిపోయింది, ఈ గొడ్ల పడిపోయింది. ఈరోజు ఎంతోమంది పోగొట్టుకున్నారు, చాలామంది ఎన్నెన్నో పోగొట్టుకున్నారు. పోయినా పర్వాలా, సజీవులుగా లేకుంటే ప్రాణంతో ఉన్న పేరేముంది, ఎప్పుడో వాళ్ళు కోల్పోయారు, జీవితాన్ని నష్టపరుచుకున్నారు. దేవునికి విరోధంగా ప్రవర్తించడం వలన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి నష్టపరుచుకొని ప్రార్థన కోల్పోయారు, భక్తిని కోల్పోయారు. దేవుడిచ్చింది నువ్వు కోల్పోయావేమో, దేవుడిని అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు ఇన్ని వరాలు ఇచ్చాను కదా, ఇంత నీకు కృప ఇచ్చాను కదా, నువ్వేం చేసావు కుమారి కుమారుడా అని అడిగినప్పుడు నువ్వేం చెప్పగలుగుతావు? నేను నీకు 5 తలాంతులు ఇచ్చానే, నీకు 2 తలాంతులు ఇచ్చానే, నీకు 1 తలాంతు ఇచ్చానే, ఏం చేసావు? లోపలికి వచ్చినప్పుడు, ఆ విందులోకి వచ్చినప్పుడు అందరికీ పెళ్లి వస్త్రాలు ఇచ్చారే, నీకు కూడా ఇవ్వబడుతుంది కదా. ఆ దారిలో వచ్చినప్పుడు నీకే వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు ఇక్కడికి? మౌనిగా ఉన్నాడు. కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లో వేయండి. దేవుడు నీకు ఇచ్చిన కృపని, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితం పడిపోయిందేమో, పోగొట్టుకున్నావేమో. హల్లెలూయా. దేవుడిని అడుగుతాడు. మళ్ళీ నువ్వు అడుగుతాడు. నిన్ను అడిగినప్పుడు లెక్క చెప్పకపోతే, దేవుని బిడ్డ నీ కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటి నరకంలో భయంకరంగా శిక్ష విధింపబడుతుంది. శిక్షలో పాలు పొందుతావేమో. దేవుడు ఇంకా నీకు అవకాశం ఇచ్చారు. అడుగు, కేకే, వేదన పడు. అయ్యో అయ్యో నా ఏళ్ళేవాడు, అయ్యో నా ఏళ్ళేవాడు. ఎంత కేకలేస్తున్నారండి వాళ్ళు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు అదే ప్రార్థన మనం చేయాలి. ప్రభువా ప్రభువా మేము కోల్పోయాం, ప్రభువా మేము కోల్పోయాం. కొందరు ఏం చేస్తున్నారు, తీసుకున్నది పోయినా భయం లేకుండా ఉంటున్నారు. అందుకే దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం చూడండి, 37వ కీర్తన, కీర్తనలు 37, 21 వచనం. 21 భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి. హల్లెలూయా. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందురు. స్తోత్రం. చాలామంది అప్పు చేశారు, దేవుని దగ్గర తీర్చుకుంటా ఉన్నారు. భక్తిహీనులు వాళ్ళు. దేవుడు అడుగుతాడు, నీకు ఇచ్చాను కదా, నీకు ఇచ్చాను, ఏం చేశావు? ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన శరీరం ఇది, దేవుడిచ్చిన ఆత్మ. హల్లెలూయా. దేవునికి మన లెక్క చెప్పాలి. మనం దేవుని వాక్యంలో అదే ఉంది. లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె సేవకులు ఉన్నారు, మీ ఆత్మలను కాయించున్నారు. కనుక వాళ్ళు కేకలు వేసి ఆ దైవజనుడి దగ్గర విన్నవించారు. దైవజనుడు వచ్చి, చదవండి, అది ఎక్కడ పడినో అడుగుతున్నాడు. 6వ అధ్యాయము 5వ వచనం. ఏది? అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు ఒక కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలడు. స్తోత్రం చెప్పండి అందరూ. గట్టిగా చెప్తారా? చెప్పగలరా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఎప్పుడైతే గొడ్డలు పడిపోయినప్పుడు వాళ్ళు కేకలు వేశారో, దైవజనుడు ఎలీషా అంటున్నాడు, అది ఎక్కడ పడెను, అది ఎక్కడ పడెను. ఈ రాత్రి ప్రభు నిన్ను అదే అడుగుతున్నాడు.
కుమారి, కుమారుడా, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడ దేవుని నుండి తొలగిపోయావో, ఎక్కడ నువ్వు ఆత్మీయ జీవితం నష్టపరుచుకున్నావో, ఎక్కడ పడితివో, హల్లెలూయా, అది ఎక్కడ పడెను. స్తోత్రం. ఎక్కడ పడిన స్పాట్ చెప్పగలవా? ఆ స్థలం చెప్పగలవా? ప్రకటన గ్రంథం 2:5 ఏముంది? నువ్వు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని, ఏ స్థితిలో నువ్వు పడితివో అది జ్ఞాపకం చేసుకో. మరలా తిరిగి మొదటి ప్రేమకు రా. మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. నువ్వు మారు మనసు పొందకపోతే, నీ పరిస్థితి నువ్వు గమనించకపోతే, నేనే నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును, ఇదిగో ఈ దీప వృక్షమును తీసివేస్తానంటాడు ఆయన. ఎప్పుడైతే వెలుగు పోతుందో చీకటి వచ్చేస్తుంది నీ జీవితంలో, అంధకారంతో నిండిపోతుంది నీ బ్రతుకు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నావు? నీ విశ్వాసాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావు? ఒక వ్యక్తి వెతుకుతున్నాడంట, చీకట్లో వెతుకుతున్నాడు, ఏదో వెతుకుతున్నాడు. ఒక పెద్ద ఆయన వచ్చి, రబ్బాయి ఏంటి వెతుకుతున్నావు ఇక్కడ అని అంటే, బంగారం ఉంగరం పడిపోయిందండి వెతుకుతున్నానని అన్నాడట. బంగారం ఉంగరం పడిపోయి చీకట్లో వెతికితే ఏమంటారా? వెలుగులో వెతుకో అన్నాడట. ఎక్కడ? వెలుగులో, దీపం దగ్గర వెలుగు, అక్కడ ఆ దీపం దగ్గర వెలుగు, అక్కడ వెతుకు అన్నాడట. అంటే దాని అర్థం ఏంటి? దీపం ముట్టించి కదా, లైట్ అది తీసుకొచ్చి ఎతకమనే కదా. ఈయనేం చేస్తున్నాడు? ఆ రోడ్లో ఎక్కడో స్తంభం, అక్కడ ఒక లైట్ వెలుగుతుంటే అక్కడికి వెళ్ళి వెతుకుతున్నాడట. పోగొట్టుకున్నది ఎక్కడ? బస్ స్టాండ్ దగ్గర పోగొట్టుకున్నాడు. ఈయన ఎక్కడ వెతుకుతున్నాడు? రైల్వే స్టేషన్లో వెతుకుతున్నాడు. ఎందుకు? అక్కడ చీకటిగా ఉందంటే ఇక్కడ వెలుగు ఉందంట. ఇంకొక ఆయన అన్నాడు, వెలుగు వెళ్ళమంటే ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ దీపం వెలిగించి వెతుకురా బుద్ధిహీనుడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెలుగుంటే వెలగమంటారు ఇదా? ఎక్కడ దీపం వెలిగితే అక్కడ వెతుకుతావా నువ్వు? పోగొట్టుకున్నదో అక్కడ. హల్లెలూయా. ఈరోజు అనేక మంది అలాగనే ఉన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నావు? దేవునికి ఇచ్చిన రక్షణ ఎక్కడ పోగొట్టుకున్నావు? ఏ స్థితిలో పోగొట్టుకున్నావు? ఎక్కడ దేవుని తొలగిపోయావు? జ్ఞాపకం చేసుకో. అది ఎక్కడ పడేనో ఆ స్పాట్ చెప్పాలా. ఎక్కడైతే పడిందో ఆ యొక్క స్థలం నువ్వు చూపిస్తే సమస్తము చేయగలవాడు మన దేవుడు. పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి ఇవ్వగలిగే దేవుడు ఆయన. పోగొట్టుకున్నటువంటి నాణ్యం కొరకు ఆమె దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చింది. అంటే తన హృదయం అంతా శుద్ధీకరించుకుంది. ఆరిపోయిన దీపాన్ని వెలిగించింది. పోగొట్టుకున్న వెలుగు మరలా వచ్చింది ఆమె జీవితంలో. దొరికింది ఆ యొక్క నాణ్యం. సంతోషం, పట్టరాని సంతోషం, పొంగిపోతున్న సంతోషం అనేకులు చెప్తుంది. నేను పోగొట్టుకున్న నాణ్యము తిరిగి దొరికింది, నాతో సంతోషించండి, నేను సంతోషిస్తున్నా, మీరు సంతోషించండి అంటుంది. దావీదు అది అంటాడు, నా గిన్నె నిండి పొరలాలా. హల్లెలూయా చెప్పండి. మీ గిన్నె నిండితే మీ మటుకే, అది పొర్లితే అనేకులు దీవెనకరంగా ఉండాలా, పొరలాలా. అందుకే అది ఎక్కడ పడిన అన్నప్పుడు వాళ్ళు చెప్పారయ్యా, ఈ స్థలంలో పడింది. ఎక్కడ పడిపోయింది? మునిగిపోయింది, కనబడట్లా గొడ్లి నీడల్లో పడిపోయింది, మృతగుంట్లో కూరుకొని పోయింది. అది పైకి రావాలా. తిరిగి నీ పాపాలు ఒప్పుకో. ఏ స్థితిలో దేవుని సంధికి దేవునిలో తొలగిపోయావో, ఏ విషయంలో నువ్వు గాయపరచబడ్డావు, ప్రభుని గాయపరిచావో, ఎక్కడ నువ్వు ప్రార్థనా జీవితాన్ని, భక్తిని కోల్పోయి నామకార్థ జీవితం చేస్తున్నావో, ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నా కుమారి, నా కుమారుడా, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. వాళ్ళు ఆ స్థితి చెప్పారు ఇక్కడని. ఆయన వెంటనే కొమ్మ ఒకటి నరికి ఆ నీళ్ళల్లో వేయగా అది పైకి తేలేనో. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ.
యేసయ్యకి చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా అది తేలెను, గొడ్డలు తేలింది. అలాగే మనం కోల్పోయిన దాన్ని, మనం కోల్పోయిన రక్షణ, మనం పోగొట్టుకున్న మహిమ దేవుడు యేసు ప్రభు కల్వరి శిలువలోకి వచ్చి గాయపరచబడి రక్తం సిందించాడు. అక్కడ నరికినప్పుడు కొమ్మ నరకబడింది. యేసయ్య శిలువలో వధించబడ్డాడు. వధించబడిన గొర్రె పిల్ల, స్తోత్ర, నిన్ను రక్షించుట కొరకే, నీవు పోగొట్టుకున్న రక్షణ, నువ్వు కోల్పోయిన మహిమ తిరిగి ఇవ్వటానికే 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించాలని, పోగొట్టుకున్నది నీకు ఇవ్వాలని ఆయన వచ్చి గాయపరచబడ్డాడు. ఆయన ఆ కొమ్మ, చెట్టులో ఉన్న కొమ్మ వేరు చేయబడింది. పరలోకములో తండ్రితో ఉన్న యేసు ప్రభు, తండ్రి మహిమను పొందుకున్న యేసయ్య సింహాసనాన్ని విడిచి అక్కడ నరకబడి అది విడిచిపెట్టి భూలోకంలో మట్టిలో లేకపోతే బురదలో పాపమనే జిగట ఊబిలో కూరుకొని పోయిన మనల్ని ఆయన రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. స్తోత్ర. ఈరోజు ఒకనొక రోజున మనం మునిగిపోయిన వాళ్ళమే. యేసు వచ్చాడు, గాయపరచబడిన యేసు మన అతిక్రమముల నిమిత్తం ఆయన నల్లగొట్టబడ్డాడు. మనం ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత కలుగుతుంది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన అనుభవించాడు. నరకబడిన కొమ్మ కూరుకొని పోయి మృతగుంట్లో పడిపోయిన నిన్ను రక్షించాలని ఎంత త్యాగం చేశాడు యేసు ప్రభు. ఈరోజు ఆ ప్రేమను గ్రహించావా? ఈరోజు నువ్వు తేలి ఉన్నావంటే ఆయన కృపే, ఆయన నీ ఎడలు చూపించిన ప్రేమయే, ఆయన నీ కొరకు చేసిన త్యాగమే ఈరోజు నువ్వు పైకి లేవగలిగావు. హల్లెలూయా. లేకుంటే మనకు అడ్రస్ ఉండేదండి? అడ్రస్ ఏ ఉండేది కాదు. బురదగుంట్లో లోకంలో ఉన్న వాళ్ళకి ఏ పేరు ఉందండి? ఈరోజు మనకి విలువ పెరిగింది. స్తోత్ర. యేసయ్యని బట్టి విలువ పెరిగింది. మనం ఎక్కడికి వెళ్ళినా వందనాలండి, స్తోత్రాలండి ఎందుకు చెప్తున్నారు? యేసయ్య మనలో ఉన్నాడు కనుక. ఆ గాడిదకి ఎందుకు విలువ పెరిగింది? బట్టల మీద నడుస్తుంది ఆ గాడిద. యేసయ్య గాడిద మీద కూర్చున్నాడు కనుక. యేసు నీలో ఉంటే, రక్షణ నువ్వు పొందితే, లోకమే నిన్ను చూసి ఘనపరుస్తుంది, పరలోకం ఘనపరుస్తుంది. హల్లెలూయా. నీవు పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి ఇవ్వటానికి, మరలా అదే సమాధానం, అదే సంతోషం, అదే పాటలు, అదే ఉజ్జీవం, అదే ఆరాధన తిరిగి మరలా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడితో ప్రారంభంలో ఉన్న ముందు ఆ సంతోషం ఆ దొరికిన తర్వాత, అది పైకి తేలిన తర్వాత అందరి ముఖాలు సంతోషం, వారి ముఖములు సిగ్గుపడల. హల్లెలూయా. వారి నోటి నిండా నవ్వుండెను. స్తోత్ర. ఎందుకు? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేశాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందుకే నోటి నిండా నవ్వుంది. సంతోషభరితులమైతివి. ఎందుకు ఈ ఆనందం? మనము ఏది నష్టపరుచుకున్నామో తిరిగి దేవుడి దగ్గర పొందుకునే కృప మనకి ఇచ్చారు. స్తోత్రం. ఒక రోజున శిష్యులు భోజనం సిద్ధపరచండి అన్నాడు ఎలీషా. ఒక సేవకుడు శిష్యుడు వెళ్ళి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి ఆకులన్నీ కోసి కుండలో వేసి వండాడు. అందరికి కూర్చున్నారు వడ్డించడానికి. అందరు కూర్చుంటే వడ్డిస్తున్నాడు. ఒక వ్యక్తి అలా కొంచెం నోట్లో వేస్తున్నాడు. ఆ కూర ఎలాగుంది? ఆ కూర చేదుతో ఉండిపోయింది, వెర్రి ద్రాక్ష. వెంటనే అన్నారు, అయ్యో దైవజనుడా, కుండలో ఏముంది? విషం ఉంది. విషం అన్నారా? చేదు అన్నారా? విషం, పాయిజన్. పాయిజన్ ఎక్కడి నుండి వచ్చింది? సర్పంలో వచ్చింది. సాతానుడి దగ్గర నుంచి వచ్చింది ఆ విషం. ఏదేను తోటలో సర్పం విషం ఉంది. చూస్తేనే రుచిగా ఉంది, కనబడుతుంది, చూపుకి బాగుంది. తాలింపేశారు,
కూర బాగానే ఉంది, దాని గుణం, దాని స్వభావం విషం. ఏయో ఎల్లివాడ కేకలేశారు అక్కడ కూడా. 4వ అధ్యాయంలో 40వ వచనం మనం చూస్తే 2వ రాజుల గ్రంథం ఆ మాట మనం చూడగలుగుతున్నాం. వడ్డింపగా రుచి చూచి దైవదేవుడా కొండలో విషం ఉన్నదని కేకలు వేసిరి. దాన్ని తినక అందరూ తినకుండా మారిపోయారు. ఎవరు తింట్లా? దైవజనుడు చెప్పాడు. దైవజనుడి దగ్గర మొరపెడుతున్నారు వీళ్ళు. దేవుని సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకోవాలా. వచ్చినప్పుడు దైవజనుడు అన్నాడు, పిండి కొంచెం తీసుకురండి అన్నాడు. పిండి, హల్లెలూయా. ఆ పిండిని వాళ్ళు తీయగా ఆ పిండిని కొండలో వేసి ఇప్పుడు వడ్డించండి. కొండలో ఏ జబ్బుయు లేదు, మధురుగా మారిపోయింది. యేసయ్య సిలువలో నలగొట్టబడ్డాడు, పిండిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కుమారుడు నలగొట్టుకు తండ్రికి ఇష్టం, స్తోత్రం. నలగొట్టబడ్డాడు ఆయన. యెరూషలేము వీధుల్లో నలిగిపోయాడు ఆయన. శరీరం అంతా కూడా గాయపరచబడింది. ముళ్ళ కిరీటం తలలో, చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెపోటు ఈడ్చి కొట్టారు. రక్తమంతా పోయింది. మాంసాలు బయటికి ముద్దలు బయటకు వచ్చాయి. నలగొట్టబడ్డాడు యేసయ్య, పిండిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క శక్తి ఎప్పుడైతే దానిలో తగిలిందో విషం మారిపోయింది. హల్లెలూయా, మధురంగా మారిపోయాడు. యేసు ప్రభు ప్రేమ ఎవరి జీవితంలో తాగుతుందో విషంగా, చేదుగా, క్రూరత్వంలో ఉన్న మనిషి అయినా మార్పు చెందుతాడు. సౌలు హింసకుడు, సౌలు అనేకులు హింస పెట్టాడు, నరహంతకుడు, ఏమండి హానికరుడు. యేసు ప్రభు ఇప్పుడు దర్శించారు. ఈ పిండి అనే యేసయ్య, సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అని ప్రభు చెప్పినప్పుడు సౌలు జీవితం మారిపోయింది. ఆ బ్రతుకు మారిపోయి క్రీస్తు కొరకు శ్రమ పట్టాన్ని తీర్మానం చేసుకున్నాడు. ఆయన మాటలు మధురంగా మారిపోయాయి. సువార్త పరిచర్యలు దేవుడు వాడుకున్నాడు, అనేకులు రక్షించబడ్డారు. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నీ పాత స్వభావం పోతుంది, క్రీస్తు స్వభావం వస్తుంది. పాత సృష్టి, పాతవన్నీ గతించను, ఇవిగో క్రొత్తవాయన. హల్లెలూయా. క్రీస్తు నీలో ఉన్నట్లయితే పాత అలవాట్లు, పాత మనసు, ఆ యొక్క చేదు, ఆ శాపగ్రస్తమైన విషం మొత్తం పోతుంది, మధురంగా ఉంటుంది. యేసు నీలో ఉంటే అనేకుల దగ్గరికి వచ్చి ఆహారం తింటారు. అనేకులకి ఆహారం పెట్టే బిడ్డగా నువ్వు మారుతావు. చేదు కాదు, అది మధురమైన ఆహారం, విలువైన ఆహారం, సమాధానకరమైన ఆహారం. దేవుడు మారుస్తాడు. మారాని మధురంగా మార్చినవాడు మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. చేదును మధురంగా మార్చాడు. చేదు ఉన్నటువంటి ఆ విషపు కుండని, ఆ యొక్క వెర్రి ద్రాక్ష చెట్టు కూరని రుచికరంగా దేవుడు మార్చాడు. ఏ జబ్బు లేదక అందరూ భోంచేస్తారు తృప్తిగా. ఈరోజు మన ప్రభు మనకున్నాడు. నీ కుటుంబ పరిస్థితిలో ఏ స్థితిలోనూ ఉన్నా నువ్వు భయపడక్కర్లా. ప్రభు దగ్గరికి రా. ప్రభు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ ఇంటిలో, నీ మనసులో, నీ ఆలోచనలో, నీ యొక్క హృదయంలో యేసయ్య ప్రేమ ఉంటే తాగితే చాలు, కోల్పోయినవన్నీ దేవునికి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ చెట్టు కొమ్మ ఎప్పుడు నరికి దానిలో వేశాడో ఆ గొడ్డలి తేలింది. అలాగనే పిండి ముద్ద ఎప్పుడైతే ఆ కుండలో వేశారో కూరంతా రుచికరంగా మారింది. ఈరోజు నీ కొరకు యేసయ్య అంత త్యాగం చేశాడు కనుక తిరిగి పోగొట్టుకున్న దాన్ని మరలా పొందుకోవాలంటే ప్రభు దగ్గరికి రండి. ప్రభువా, ఈ స్థితిలోనే పడిపోయాను, ఈ స్థితిలోనే నీకు దూరం అయిపోయాను. నాకు ఆది ప్రేమ, ఆది విశ్వాసం, ఆదిలో ఉన్న ప్రార్థన, ఆదిలో ఉన్న ప్రేమ మరలా నాకు దయచే ప్రభు అని మీరు ప్రభు దగ్గర వేడుకుంటే మరలా మీకు ఇస్తాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు, మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన రాకుండా మనం ఎత్తపడటానికి సిద్ధపాటు కలిగిన వారికి ఉందాం. ప్రార్థనలో గడుపుదాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. ప్రభు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలని, సంఘాన్ని, దైవజనుల్ని బహుగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
దయచేసి అందరూ కొద్ది క్షణాలు మోకరించండి. చెప్పబడిన దేవుని విలువైన మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. తన దీనదాసుల్ని ఆయన తన సెలవు చాటున మరుగుపరిచి ఈ రెండవ రోజు, ఈ ఆఖరి రోజు ఒక ప్రత్యేకమైన శైలిలో ఎలీషా యొక్క జీవితాన్ని, దైవజనుడైన ఎలీషా యొక్క జీవితాన్ని మన ముందు ఉంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో బహుతేటగా మాట్లాడుకుంటూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ వ్యక్తిగత జీవితాలలో మీరు ఏమి పోగొట్టుకున్నారో వాటిని ఆయన మీకు ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి సమయం. అన్నిటికంటే ముఖ్యంగా చేదైనటువంటి మీ యొక్క అనుభవాలు, మోడు బారినటువంటి మీ యొక్క జీవితాన్ని నా దేవుడు చిగురింప చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అందరూ నోళ్ళు తెరిచి ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి, ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండక ప్రార్థన. ప్రతి ఒక్కరు ఎలీషా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మాకు సహాయం చేయని అడుగుతున్నటువంటి సందర్భములో దేవుని ఆశ్చర్యకరమైన సహాయము దొరికినప్పుడు పోగొట్టుకున్న వాటిని వారు మరలా పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దైవ సేవకు దగ్గరికి రావాలి. దైవ సేవకునితో మీరు చెప్పుకోవాలి. దైవ సేవకులంటే క్రీస్తుకు మీకును మధ్య రాయబారులై ఉన్నారు. దే ఆర్ ది అంబాసిడర్స్ ఫర్ ది క్రైస్ట్. రాయబారులై ఉన్నారు. దైవ సేవకులు మీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తుండగా ఆకాశమందున్నటువంటి దేవుడు దైవజనులు మీ నిమిత్తమై చేస్తున్నటువంటి విన్నపములను ఆలకించి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో అద్భుతాలు చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు నా దైవ సేవకుల నడిపింపుకు నీవు లోపడుతున్నావా? దైవ సేవకులకు పరిపూర్ణంగా మీరు అప్పగించుకున్నటువంటి వ్యక్తులుగా మీరు ఉంటున్నారా? దైవ సేవకుల యొక్క ఆలోచన ప్రకారంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థలని మీరు కట్టుకుంటున్నారా? ఈరోజున ఎన్నో సమస్యలు మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు మీ సమస్యల్ని దైవ సేవకుల దగ్గరికి వచ్చి చెప్పుకొని ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ యొక్క అనుభవాల్లో మన జీవితాలు నడిపించబడుతున్నాయా? ఎవరికి వాళ్ళు నోళ్ళు తెరిచి మోకరించగలిగినటువంటి వాళ్ళు నిలువు మోకాలు ఉండి కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకోండి. అందరూ ఇదిగో నిశ్చయముగా నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ యొక్క చేదైన అనుభవాల్ని మధురంగా మార్చబోతున్నాడు నా యేసయ్య. అందరూ ప్రార్థన చేసుకోండి మౌనంగా ఉండక. అందరూ ఈ 2 రాత్రులు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి విలువైన మాటలను బట్టి 2 చేతులెత్తి బిగ్గరగా యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సభల ద్వారా కల్వరి ప్రార్థనా మందిరానికి ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నందుకు సంఘం యొక్క సేవా సరిహద్దులు, ఇందాక దైవజనులు చెప్పినటువంటి రీతిగా సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రతి దైవ సేవకులను వారు పరిచర్యలు దేవుడు దీవించులాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. వాతావరణాలంతటిని కూడా ప్రభు ఈ 2 రోజులు అనుకూలపరిచి దేవుడు తన హస్తాన్ని చాపి, బాహుబలాన్ని చాపి అద్భుత రీతిగా ఈ సభలను దేవుడు జరిగించినందుకు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రాకడకి రాజ్యానికి సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మన ఆనంద్ గారు, పాస్టర్ ఆనంద్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం ప్రభువా.
పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. నీ దాసుని యేసుబాబు గారిని మీరు ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి ప్రభువా, నీ దాసుల యొక్క నిర్ణయం చొప్పున ఈ 2 రోజులు కూడా ఉన్నతమైనటువంటి సభలను మీరు ఏర్పాటు చేసినందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దాసుడు యేసుబాబు గారిని ఇక్కడ మీరు నిలబెట్టుకొని వాడుకుంటున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్నటి దినాన చక్కని మీటింగ్ని మీరు జరిగించినందుకై స్తోత్రాలు. ఈ రోజున ప్రభువా, నీ దాసులు దూర ప్రాంతం నుంచి మా ప్రియులు అయ్యగారిని, అపోస్తులు ఐజాక్ అయ్యగారిని మా మధ్యలోకి మీరు నడిపించినందుకై నీకు స్తోత్రాలు. నీ దీనదాసుని ద్వారా సవిస్తారమైన వాక్యాన్ని అనేక మంది ప్రజలకు మీరు బోధించినందుకై నీకు స్తోత్రము నాయనా, నీకు స్తోత్రం. వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించినందుకై నీకు స్తోత్రం. ప్రతి బిడ్డ జీవితాన్ని ఉజ్జీవంగా మార్చినందుకై నీకు స్తోత్రం. కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్నాడు ప్రభువా. నీ బిడ్డలు మీరు కనికరించినందుకై స్తోత్రము నాయనా, నీకు స్తోత్రం. ఈ దాసులు అయ్యగారిని మీరు అభిషేకించి ఒక్కొక్క మాటని సూటిగా మాతో మాట్లాడినందుకై నీ స్తోత్రాలు ప్రభువా. ఈ సేవా పరిచర్యను విస్తరింప చేయండి, అభివృద్ధి పరచండి ప్రభువా. గుడారపు త్రాళ్ళు పొడుగు చేయండి తండ్రి. సంఘ ఎలలు విశాలపరచండి ప్రభువా, నీకు స్తోత్రం. ఈ సేవ 100 రెట్లుగా 1000 రెట్లుగా మార్చండి తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యాన్ని బోధించినటువంటి నీ దీనదాసులకి ఇంకా మంచి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్యు మీరు ఇవ్వండి. ప్రపంచమంతా మీరు వాడుకోండి ప్రభువా, నీకు స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డని, దైవదాసుల్ని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రభువా, ఈ 2025వ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలతో నింపి నడిపించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించవలసిందిగా, ఈ సేవను ఇంకా బహుగా విస్తరింప చేయమని, ఈ దాసుడు యేసుబాబుని ఇంకా బలముగా మీరు వాడుకొని నడిపించవలసిందిగా, మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం, ప్రియులారా, మనకును లోకములో ఉన్న పరిశుద్ధులకుని, మరి విశేషముగా దైవజనుడైన యేసుబాబు గారు కుటుంబానికి, సంఘమునకును, వచ్చిన దైవజనుల కుటుంబాలకి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.